శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాదీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరకాండము 36వ సర్గము. హనుమంతుడు సీతాదేవికి రామముద్రికను సమర్పించుట, ఆమెపై శ్రీరామునకు గల ప్రేమను వివరించి ఆమెను ఊరడించుట. భూయ ఏవ మహాతేజ హనుమాన్ మారుతాత్మజః అబ్రవీత్ ప్రసృతం వాక్యం సీతా ప్రత్యయకారణాత్. మహాతేజస్శాలియు వాయుసుతుడును అయిన హనుమంతుడు సీతాదేవికి తనపై ఇంకను విశ్వాసమును దృఢపరుటకై వినయముతో మరలా ఇట్లు పలికెను. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం. ఓ మహాభాగ్యశాలిని దేవి, నేను వానరుడను, ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముని దూతను. శ్రీరామనామాంకితమైన ఈ ఉంగరమును చూడుము. ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్వసి భద్రంతే క్షీణదుఃఖ ఫలాహ్యసి. నాపై నీకు విశ్వాసమును కుదురుకొనుటకై మహాత్ముడైన శ్రీరాముడు దీనిని ఇయ్యగా నేను తీసుకొని వచ్చితిని. ఊరడిల్లుము, దుఃఖములన్నీ తొలగి నీకు శుభములు కలుగును. ఇత్యుక్త్వా ప్రదదౌ తస్యై సీతాయై వానరోత్తమః గృహీత్వా ప్రేక్షమానా సా భర్తు కరవిభూషణం. భర్తారామివ సంప్రాప్త జానకీ ముదితాభవత్. ఆ కపివరుడు ఇట్లు పలికి సీతాదేవికి ఆ అంగుళీయకమును సమర్పించెను. జానకీదేవి తన భర్త కరస్పర్శకు నోచుకొనిన ఆ అంగుళ్యాభరణమును గ్రహించి దాన్ని పరికించి చూచుచు భర్తను పొందిన దాని వలె మహానందభరితురాలయ్యను. చారు తద్వదనం తస్య తామ్రశుక్లాయతేక్షణం అశోభత విశాలాక్ష్య రాహుముక్త ఇవోడురాట్. కనుల పండువగావించుచు వెలుగులతో నిండిన ఆమె ముఖము రాహువు నుండి విముక్తుడైన చంద్రుని వలె ఒక్కసారిగా ప్రసన్నమయ్యను. తతస్సా హ్రీమతి బాలా భర్తృ సందేశహర్షిత పరితుష్టా ప్రియం కృత్వా ప్రశంస మహాకపిం. నిర్మల హృదయేన ఆ సీతాదేవి తన పతి సందేశ ప్రాప్తిచే సంతోషముతో పొంగిపోయినదై సిగ్గు దొంతరలలో మునిగిపోయెను. ప్రియవచనములతో సమ్మానించుచు ఆమె ఆ కపివరుని కొనియాడెను. విక్రాంతస్త్వం సమర్థస్త్వం ప్రాజ్ఞస్త్వం వానరోత్తమ ఏనేదం రాక్షస పదం
త్వయైకేన ప్రదర్శితం. ఓ వానరోత్తమ, నిజముగా నీవు ఎంతయో ప్రజ్ఞాశాలివి, మిక్కిలి సమర్థుడవు, పరమప్రాజ్ఞుడవు. అందువలననే నీవు రాక్షసులకు ఆయువు పట్టైన ఈ లంకలో ఒంటరిగా ప్రవేశింపగలిగితివి. శతయోజన విస్తీర్ణ సాగరో మకరాలయ విక్రమశ్లాఘనీయేన క్రమతా గోష్పదీకృత. నహి త్వాం ప్రాకృతం మన్యే వానరం వానరర్షభ. యస్య తే నాస్తి సంత్రాసో రావణాన్నాపి సంభ్రమః. అర్హసే చ కపిశ్రేష్ఠ మయా సమభిభాషితుం. యద్యసి ప్రేషితస్తేన రామేణ విదితాత్మనా. ప్రేషయిష్యతి దుర్ధర్షో రామో న హ్యపరీక్షితం. పరాక్రమమ విజ్ఞాయ మత్స్యకాసం విశేషతః. శతయోజనముల విస్తీర్ణము గలదై భయంకర మకరములకు ఆలవాలమైన ఈ మహాసాగరమును గోష్పాదమంతగా భావించి ఒక పిల్వ కాలువను వలె అవలీలగా లంఘించితివి. యథార్థముగా నీ పరాక్రమము ఎంతేనీ శ్లాఘనీయము. ఓ వానర శ్రేష్ఠ, రావణుడన్న నీకు భయము గాని తత్తరపాటు గాని ఏమాత్రము లేవు. కనుక నిజముగా నీవు సామాన్య వానరుడవు గావు. ఓ కపివర, మహాత్ముడైన శ్రీరామచంద్రు ప్రభువు నిన్ను పంపెను కనుక నాతో సంభాషించుటకు నీవు యోగ్యుడవు. సాటిలేని పరాక్రమము గల శ్రీరాముడు ఎవ్వరినైనను బాగుగా పరీక్షింపక, పరాక్రమమును తెలుసుకొనక దూతగా ఎక్కడికిని పంపడు. విశేషించి నా యొద్దకు అసలే పంపడు. దిష్ట్యాస కుశలీ రామో ధర్మాత్మా సత్యసంగరః. లక్ష్మణశ్చ మహాతేజాః సుమిత్రా నందవర్ధనః. సత్యపరాక్రముడు ధర్మాత్ముడైన శ్రీరాముడును, సుమిత్రా నందవర్ధనుడు, మహాతేజస్శాలి అయిన లక్ష్మణుడును క్షేమంగా నుండుట నా అదృష్ట ఫలమే. కుశలీ యది కాకుత్సః కిం న సాగర మేఖలాం. మహీం దహతి కోపేన యుగాంతాగ్నిరివోత్థితః. శ్రీరాముడు క్రుద్ధుడైనచో పైకెగిసిన ప్రళయాగ్నిజ్వాలల వలె సాగరమే హద్దుగా గల ఈ సమస్త భూమండలమును దహించివేయగల సమర్థుడు. అయినను అట్లెందుకు చేయుటలేదు. అథవా శక్తిమంతౌ తౌ సురాణామపి నిగ్రహే మమైవ తు న దుఃఖానాం అస్తి మన్యే విపర్యయః. ఆ రామలక్ష్మణులు దేవతలను సైతము నిగ్రహింపగల సమర్థులే, కానీ నా దుఃఖములకు అంతము లేదని నేను భావింతును. కచ్చిన్న వ్యధితో రామః కచ్చిన్న పరితప్యతే ఉత్తరాని చ కార్యాని కురుతే పురుషోత్తమః. శ్రీరాముడు వ్యధకు గురియగుట లేదా శ్రీరాముడు వ్యధకు గురియగుట లేదు గదా, పరితపించుట లేదు గదా. ఆ పురుషోత్తముడు నన్ను పొందుటకై చేయవలసిన కార్యములకు సన్నద్ధుడగుచున్నాడా. కచ్చిన్న దీన సంభ్రాతః కార్యేషు చ న ముహ్యతి. కచ్చిత్ పురుష కార్యాన్ని కురుతే నృపతేస్తుతః. రాజకుమారుడైన శ్రీరాముడు నిస్పృహకు భ్రాంతికి లోనై అన్యమనస్కుడై పనులలో పొరబడుట లేదు గదా. ఆయన ప్రయత్నశీలుడై కార్యములను ఆచరించుచున్నాడా. ద్వివిధం త్రివిధోపాయం ఉపాయమపి సేవతే. విజిగీషు సుహృత్ కచ్చిత్ మిత్రేషు చ పరంతపః. శత్రుభయంకరుడైన శ్రీరాముడు మిత్రుల విషయమున సౌహార్దముతో సామదాన ఉపాయములను, శత్రువుల విషయమున జయేచ్ఛతో దాన భేద దండోపాయములను అవలంబించుచున్నాడా. కచ్చిన్ మిత్రాని లభతే మిత్రైశ్చాప్యభిగమ్యతే. కచ్చిత్ కళ్యాణమిత్రశ్చ మిత్రైశ్చాపి పురస్కృతః. అతడు మిత్రులను సమకూర్చుకొనుచున్నాడా. మిత్రులు కూడా ప్రత్యుపకారము చేయుటకై ఆయనను చేరుచున్నారా. ఆయన మిత్రులందరూ మంచివారేనా, వారు ఆయనను గౌరవించువారేనా. కచ్చిదాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజః. కచ్చిత్ పురుషకారం చ దైవం చ ప్రతిపద్యతే. కచ్చిన్న విగతస్నేహః ప్రవాసాన్మయి రాఘవః. కచ్చిన్మాం వ్యసనాదస్మాత్ మోక్షయిష్యతి వానర. సుఖానాముచితో నిత్యం అసుఖానామనౌచితః. దుఃఖముత్తరమాసాద్య కచ్చిద్రామో న సీదతి. రాజకుమారుడైన శ్రీరాముడు దేవతల అనుగ్రహమునకై వారిని ప్రార్థించుచున్నాడా. తన వంతు ప్రయత్నమును, పురుష ప్రయత్నమును చేయుచున్నాడా. దైవము యొక్క అనుకూల్యమును సంపాదించుచున్నాడా. కార్యసిద్ధికి పురుష ప్రయత్నము, దైవానుగ్రహము ఆవశ్యకములే. ఓ వానరా, నా ఎడబాటు వలన ఆయనకు నాపై ప్రేమ తొలగిపోలేదు గదా. ఆయన నాకు ఈ ఆపద నుండి విముక్తిని కలిగించును గదా.
శ్రీరాముడు ఎల్లప్పుడూ సుఖములలో తేలియాడినవాడు. ఆయన కష్టమను మాటనే ఎరుగడు. అట్టి ప్రభువు ఇప్పుడు అంతులేని దుఃఖముల పాలై కృంగిపోవుట లేదు కదా. కౌసల్యాస్తథా కచ్చిత్ సుమిత్రాయాస్తథైవ చ అభీక్షణం శ్రూయతే కచ్చిత్ కుశలం భరతస్య చ. కౌసల్య సుమిత్రా భరతుల క్షేమ సమాచారములు అప్పుడప్పుడు తెలియచున్నవి కదా. మన్నిమిత్తేన మానార్హః కచ్చిచ్చోకేన రాఘవః కచ్చిన్నాన్యమనారామః కచ్చిన్మాం తారయిష్యతి. సర్వలోక పూజ్యుడైన శ్రీరాముడు నా కారణముగా పరితపించుట లేదు కదా. కార్యాంతరమగ్నుడై ప్రభువు నాకు విముక్తిని ప్రసాదించునా. కచ్చిదక్షౌహిణీం భీమాం భరతో భ్రాతృవత్సలః ధ్వజినీం మంత్రిభిర్గుప్తాం ప్రేషయిష్యతి మత్కృతే. భరతుడు అన్నయ్యైన శ్రీరాముడి యడ అనన్య భక్తి పరిపూర్ణుడు. అతడు మంత్రుల పర్యవేక్షణలో సురక్షితమై అజేయమైన అక్షౌహిణీ సేనను ఈ రాక్షసుల బారి నుండి నన్ను కాపాడుటకే ఇచ్చటికి పంపునా. వానరాధిపతి శ్రీమాన్ సుగ్రీవః కచ్చిదేష్యతి మత్కృతే హరిభిర్వీరైః వృతో దంతనఖాయుధైః. శ్రీమంతుడు వానరాధిపతి అయిన సుగ్రీవుడు దంతములు నఖములు ఆయుధములుగా గల వానర వీరులను వెంట నీడుకొని నా కొరకై ఇటకు వచ్చునా. కచ్చిచ్చ లక్ష్మణస్సురః సుమిత్రా నందవర్ధనః అస్త్రవిచ్చరజాలేన రాక్షసాన్ విధమిష్యతి. సుమిత్రానందనుడు అస్త్ర విద్యలలో ఆరితేరిన వాడును మహాసూరుడును అయిన లక్ష్మణ కుమారుడు తన శర పరంపరలతో ఈ రాక్షస హతకులను చీల్చి చెండాడును గదా. రౌద్రేణ కచ్చిదస్త్రేణ జ్వలతా నిహతం రణే ద్రక్ష్యామ్యల్పేన కాలేన రావణం ససుహృజ్జనం. భయంకరముగా నిప్పులు గ్రక్కు రాముని శరజాలముతో బంధుమిత్ర పరివార సహితముగా రణరంగమున రావణుడు నిహతుడగుటను అతి త్వరలో నేను చూడగలనా. కచ్చిన్న తద్దేమ సమాన వర్ణం తస్యాననం పద్మ సమానగంధి మయా వినా శుష్యతి శోకదీనం జలక్షయే పద్మమివాతపేన. బంగారు వన్నెతో పద్మ పరిమళములతో ఆహ్లాదకరమైన శ్రీరాముని ఆననము నా ఎడబాటు కారణముగా నీరు ఇంకిపోయిన పిమ్మట ఎండ తీవ్రతకు కమిలిపోయిన పద్మము వలె శోకదీనమై వాడిపోలేదు కదా. ధర్మాపదేశాత్ త్యజతశ్చ రాజ్యం మాం చాప్యరణ్యం నయతః పదాతిం నాసీద్వ్యధ యస్య న భీర్న శోకః కచ్చిత్ సధైర్యం హృదయే కరోతి. పితృవాక్య పరిపాలన అను ధర్మమును పాటించుటకై శ్రీరాముడు రాజ్యమును సైతం త్యజించునప్పుడు గాని తనతో పాటు నన్ను నడిపించుచు అడవులకు తీసుకొని వచ్చినప్పుడు గాని ఆయన వ్యధ చెందలేదు, భయపడలేదు, శోకమునకు గురి కాలేదు. అయితే నేను దూరమైనందున ఇప్పుడు ఆయన ధైర్యము సడలలేదు గదా. నా చాస్య మాత న పితా న చాన్యః స్నేహాద్విశిష్టోస్తి మయా సమోవా తావత్వహం దూత జిజీవిశేషం యావత్ ప్రవృత్తిం శృణుయాం ప్రియస్య. మా దంపతుల అన్యోన్యానురాగములు అనన్యములు. ఈ విషయమున ఆయనకు తల్లిదండ్రులు బంధువులు మరి ఎవ్వరూ నాతో సమానులు గాని అధికులు గాని కారు. నాకు ప్రాణప్రియుడైన అట్టి శ్రీరాముని వృత్తాంతమును వినునంత వరకే నేను జీవించి ఉండగోరుదును. ఇతీవ దేవీ వచనం మహార్థం తం వానరేంద్రం మధురార్థముక్త్వా శ్రోతుం పునస్తస్య వచోభిరామం రామార్థయుక్తం విరరామ రామ. సీతాదేవి ఆ హనుమంతునితో ఈ విధముగా సహేతుకమైన మధుర వచనములను పలికిన పిమ్మట శ్రీరామునకు సంబంధించిన మనోహర విషయములను మారుతి నుండి మరలా వినగోరినదై మిన్నకుండెను. సీతాయా వచనం శ్రుత్వా మారుతిర్భీమ విక్రమః శిరస్యంజలి మాథాయ వాక్యముత్తరమబ్రవీత్. జానకీదేవి పలికిన మృదు మధుర వచనములను విని మహాపరాక్రమశాలి అయిన మారుతి వినమ్రుడై అంజలి ఘటించి ఆమెతో ఇట్లు నుడవసాగెను. నత్వామిహస్తాం జానీతే రామః కమలలోచనే తేన త్వాం నానయత్యాసు శచీమివ పురందరః. ఓ కమలలోచన, నీవు ఈ లంకలో ఉన్న సంగతి శ్రీరామునకు ఏమాత్రమూ తెలియదు. అందువలన ఇంద్రుడు శచీదేవిని తీసుకొని వచ్చినట్లుగా రాముడు నిన్ను గొనిపోలేదు. అనుహ్లాదుడను వాడు శచీదేవిని అపహరించుకొని పోయెను.
ఆమె ఎక్కడున్నదియు తెలియక ఇంద్రుడు ఆమెను శీఘ్రముగా తీసుకొని రాలేకపోయెను. కొంతకాలమునకు తెలిసిన వెంటనే అతడు ఆమెను అమరావతికి తీసుకొని వచ్చెను. శ్రుత్వైవ తు వచో మహ్యం క్షిప్రమేష్యతి రాఘవః చమూం ప్రకర్షన్ మహతీం హర్యుర్క్ష గణసంకులాం విష్టంభయిత్వా బాణౌఘైః అక్షోభ్యం వరుణాలయం కరిష్యతి పురీం లంకాం కాకుత్సశాంత రాక్షసాం. నా వచనములను విన్నంతనే రాఘవుడు శీఘ్రముగా వానర భల్లూక గణములతో కూడిన మహాసైన్యమును వెంట నిలుకొని రాగలడు. శ్రీరాముడు అక్షోభ్యమైన క్షోభింపజేయుటకు అలవి కాని మహాసముద్రమును తన బాణ పరంపరతో స్తంభింపజేసి లంకానగరమునందలి రాక్షసులందరినీ భస్మమొనర్చును. తత్ర యద్యంతరా మృత్యుః యది దేవాః సహాసురాః స్థాస్యంతి పధిరామస్య స తానపి వధిష్యతి. ఆ సమయములో సురాసురులెవ్వరైనను కడకు యముడైనను తన మార్గమునకు అడ్డుదగినచో శ్రీరాముడు వారిని కూడా చంపివేయును. తవాదర్శన జేనార్యే శోకేన పరిపూరితః న శర్మ లభతే రామ సింహార్దిత ఇవ ద్విపః. పూజ్యురాల, నీవు కనపడకపోవుటచే శోకాకులుడైన శ్రీరాముడు సింహముచే పీడింపబడిన ఏనుగు వలె మనశ్శాంతిని పొందుటలేదు. మలయేన చ వింధ్యేన మేరునా మందరేణ చ దద్ధురేణ చ తే దేవి సపే మూలఫలేన చ యథా సునయనం వల్గు బింబోష్టం చారుకొండలం ముఖం ద్రక్ష్యసి రామస్య పూర్ణచంద్రమివోదితం. ఓ దేవి వైదేహి, శ్రీరాముడు చక్కని నయన శోభలు గలవాడు, మిక్కిలి సుందరుడు, దొండపండు వంటి ఎర్రని పెదవులు గలవాడు, అందమైన కుండలములను ధరించడివాడు. పూర్ణచంద్రుని బోలు ఆ రాముని ముఖమును నీవు అతి త్వరలోనే దర్శింపగలవు. ఇది ముమ్మాటికి నిజము. మలయ పర్వతము మీద, మేరుగిరిపైన, వింధ్యాచలము మీద, మందరాద్రిపైన, దర్దుర శైలము మీద, కడకు మా ప్రాణములను నిలుపునట్టి ఫలమూలములపైన ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను. క్షిప్రం ద్రక్ష్యసి వైదేహి రామం ప్రశ్రవణే గిరౌ శతక్రతుమివాసీనం నాగరాజస్య మూర్ధని. ఓ వైదేహి, ఐరావతముపై ఆసీనుడైయున్న ఇంద్రుని వలె ప్రశ్రవణ పర్వతముపై విరాజిల్లుచున్న శ్రీరాముని అతి శీఘ్రముగా చూడగలవు. నా మాంసం రాఘవో భుక్తే నచాపి మధుసేవతే వన్యం సువిహితం నిత్యం భక్తమస్నాతి పంచమం. రాఘవుడు ఎన్నడును మద్యమాంసములను ముట్టడు. వనవాసులైన వానప్రస్థులకు విహితములైన సాత్వికములైన వన్యఫలములను, కందమూలములను 5 భాగములుగా చేసి వాటిలో 5వ భాగమును ప్రతిదినము శరీర ధారణ నిమిత్తము తగినంత మాత్రమే భుజించును. వానప్రస్థులు ఆహార పదార్థములను, కందమూల ఫలములను 5 భాగములుగా చేసి మొదటి 4 భాగములను వరుసగా దేవతలకు, పితృదేవతలకు, అతిథులకు, భూతగణములకు అర్పించి మిగిలిన 5వ భాగమును మాత్రమే వారు స్వీకరించెడివారు. నైన దంశాన్ న మశకాన్ న కీటాన్ న సరీసృపాన్ రాఘవో పనయేద్గాత్రాత్ త్వద్గతేనాంతరాత్మన. నీ మీదనే మనస్సును లగ్నమనర్చి తదన్యమును మరచిన శ్రీరాముడు తన శరీరముపై వ్రాలడి అడవి ఈగలను, దోమలను, తిరుగాడడి పురుగులను, పాములను సైతం ఏమాత్రము పట్టించుకొనడు. నిత్యం ధ్యానపరో రామో నిత్యం శోకపరాయణః నాణ్యచింతయతే కించిత్ శతుకామవశం గతః. నరోత్తముడైన శ్రీరాముడు ఎల్లప్పుడూ నీ ధ్యాసలోనే మునిగి శోకాకులుడై యుండును. నిన్ను జేరు కోరికతో ఇక దేనిని గూర్చి ఏమాత్రము ఆలోచింపడు. అనిద్ర సతతం రామః సుప్తోపి చ నరోత్తమః సీతేతి మధురాం వాణి వ్యాహరన్ ప్రతిబుధ్యతే. శ్రీరాముడు నిద్రనే ఎరుగడు. ఎప్పుడైనను ఒక కురుకు వచ్చినచో సీతా సీతా అను మధుర వచనముల పలవరింతలలో ఉలికిపడి లేచును. దృష్ట్వా ఫలం వా పుష్పం వా యద్వాన్యత్ సుమనోహరం బహుశోహా ప్రియేత్యేవం స్వసంస్త్వామభిభాషతే. ఏదైనా ఒక ఫలమును గాని, పుష్పమును గాని, మనోహరమైన మరి ఒక వస్తువును గాని చూచినప్పుడు ప్రియా ప్రియా అని బహువిధముల పలుకుచు నిట్టూర్పులను విడుచుచుండును. స దేవి నిత్యం పరితప్యమానః త్వామేవ సీతేత్యభిభాషమానః ధృతవ్రతో రాజసుతో
మహాత్మా తవైవ లాభాయ కృత ప్రయత్న. ఓ దేవి, మహాత్ముడైన ఆ రాజకుమారుడు సర్వదా సీతా సీతా అని పలవరించుచు నీ కొరకై పరితపించుచున్నాడు. అతడు కఠిన నియమములను పాటించుచు నిన్ను పొందుటకే ప్రయత్నించుచున్నాడు. సా రామ సంకీర్తనవీత శోక రామస్య శోకేన సమాన శోక శరన్ముఖే సాంబుదశేషచంద్ర నిసేవ వైదేహ సుతా బభూవ. శ్రీరాముని గుణ సంకీర్తన శ్రవణ ప్రభావమున వైదేహి శోకము తొలగిపోయెను. కానీ శ్రీరాముడు శోకమగ్నుడైన విషయములను విని ఆమెయు శోకమగ్నయ్యెను. శరత్కాల ప్రారంభమున మేఘములచే కప్పబడిన చంద్రుడు ప్రకాశింపడు. మేఘములు తొలగినంతనే పూర్ణచంద్రుడు ఆహ్లాదకరుడై ప్రకాశించినట్లు సీతాదేవి శ్రీరాముని గుణ సంకీర్తన వినినంతనే ప్రసన్నమైన ముఖముతో శరత్కాల రాత్రి వలె శోభిల్లుచుండెను. సీతాదేవి స్థితియు శరత్కాల రాత్రి వలె ఒప్పుచుండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే షట్త్రింశः సర్గः. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునది ఇది 36వ సర్గము.